అఘోరి యొక్క తాండవం. అరే నన్ను వదిలిపెట్టు, చెక్కిలిగిలి అవుతుంది. అందుకే చేస్తున్నాను. అరే 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 వదిలిపెట్టు యార్, అలా చెయ్యకు. చాలా కష్టంగా నాకు ఈరోజు దొరికావు నువ్వు. ఈ రోజు అస్సలు వెళ్ళనివ్వను నిన్ను. యార్ ప్లీజ్ వదిలిపెట్టు. సౌమ్య ఇంకా విశాల్ చాలా రోజుల నుండి వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఇద్దరికి కలిసి సమయాన్ని గడపడానికి అవకాశం దొరకలేదు. అందుకే వాళ్ళిద్దరూ ఈ ట్రిప్ ని ప్లాన్ చేశారు. ఇద్దరు ఒకరి పట్ల ఒకరు చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా తమకు దొరికిన సమయాన్ని, వారికి దొరికిన సమయాన్ని ఇద్దరు బాగా ఉపయోగించుకుంటారు. ఏం చేస్తున్నావు? అరే రొమాన్స్ చేస్తున్నాను. ఆ మాత్రం హక్కు లేదా నాకు? మీకు కేవలం మాట్లాడ మాత్రమే వచ్చు. అవునా? ఇక్కడికి రా. ఇలారా ఇలారా. ఇద్దరు తమకి దొరికిన అందమైన క్షణాలను గడుపుతూ ఉంటారు. కానీ అప్పుడే వాళ్లకు బయటి నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం ఏ విషయం గురించి? తెలీదు, నాకైతే ఏం అర్థం కావడం లేదు. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. నేనైతే విన్నాను స్టే చేయడానికి ఈ స్థలం చాలా సేఫ్, ఇంకా చాలా బాగుంటుందని. కానీ 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 ఏంటి? లేదు, ఏం లేదు. నువ్వు లోపలే ఉండు, నేను బయటికి వెళ్ళి చూసి వస్తాను. శబ్దాన్ని విని విశాల్ బయటికి వచ్చాడు. నలుదిక్కులు చూసినా కూడా తనకి ఏమీ కనిపించలేదు. కానీ శబ్దం వినిపించడం మాత్రం ఇప్పటికీ ఆగిపోలేదు. విశాల్కు ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఇంతలో సౌమ్య లోపలి నుండి పిలుస్తుంది. అంతా బాగుంది కదా విశాల్? ఇప్పటి వరకైతే. అయితే లోపలికి రా నువ్వు. వస్తున్నాను. తన సమీపంలో అంతా చూసిన తర్వాత అప్పుడు విశాల్ కి ఏమీ కనిపించలేదు. ఇంకా తను లోపలికి వెళ్తాడు. కానీ అప్పుడే అరే అరే ఇది ఇలా ఎందుకు చేస్తున్నావు? అరే నేను ఏం చేయడం లేదు, ఎవరో నన్ను బయటకు లాగుతున్నారు. అరే చూడు, ఆట పట్టించకు నువ్వు. ప్లీజ్ నిశ్శబ్దంగా లోపలికి రా. అరే నే ఆట పట్టించడం లేదు. ఇది చూసి సౌమ్య భయంతో ఉనికిపోయింది. ఇంకా బయటకు పరిగెత్తింది. విశాల్ 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 ఎక్కడున్నావు నువ్వు? సౌమ్య భయంతో విశాల్ ని పిలుస్తూ ఉంటుంది. చాలా సార్లు తన పేరుని పిలిచినా కూడా తనకి విశాల్ అస్సలు కనిపించలేదు. విశాల్ విశాల్ ఎక్కడున్నావు నువ్వు? విశాల్. ఎంత పిరికిదానివి నువ్వు. ఓ గాడ్, నాకు తెలుసు నిన్ను భయపెట్టడం చాలా సులభమని. ఈ భయంకరమైన సరదా ఏంటి? విశాల్ నీకు పిచ్చి పట్టిందా ఏంటి? తెలుసా నేను ఎంత భయపడ్డానో? అందుకే అలా చేశాను కదా. విశాల్ ఆగు నువ్వు. సరే సరే సరే, పద లోపలికి వెళ్దాం. ఇంతకి తెలిసిందా ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో? లేదు, 4 దిక్కులా చూశాను కానీ ఏమీ కనిపించలేదు. ఇప్పుడైతే శబ్దం కూడా రావడం లేదు. అనిపిస్తుంది బయట నుండి వచ్చే శబ్దం మనకి వినిపిస్తుందేమో. ఇదే కావచ్చు. పద ఇప్పుడు లోపలికి వెళ్దాం. విశాల్, నువ్వు మళ్ళీ నటించడం ఆపేసే. విశాల్ చూడు, ఇలాంటి సరదాలు ఇక్కడ పని చెయ్యవు. లేదు విశాల్, విశాల్ ఇది అసలు ఏం జరిగింది మీకు? ఇలా జరగకూడదు. లేదు 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 అసలేంటిది? లేదు అసలేంటిది? సౌమ్య భయంతో వణుకుతూ ఉంటుంది. స్వయంగా తనకు జరిగిన ఈ అకస్మాత్తు సంఘటన తనకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఇంకా తను కేవలం తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తుతూనే ఉంటుంది. ఇంకా కేవలం పరిగెత్తుతూనే ఉంటుంది.
కానీ అప్పుడే అసలేంటిది 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 తన ముందు అలాంటి భయంకరమైన రాక్షసుని చూసి సౌమ్య పరిస్థితి క్షీణించిపోయింది. ఆ భయంకరమైన రాక్షసుడు సౌమ్యకి దగ్గరగా వస్తూ ఉంటాడు. సౌమ్యకి ఏమీ అర్థం కావడం లేదు. తను వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తుంది? సౌమ్య ఇది తెలుసుకుంటుంది, ఈ రోజు తన ప్రాణాలను కాపాడుకోలేదని. కానీ ఇంతలో రాక్షసుడు ఏదో చూశాడు. దానితో తను భయపడిపోయాడు. అమ్మాయిని వదిలేయ్. అమ్మాయిని వెళ్ళనివ్వు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.